వీడియోలో మనం కన్యా రాశి వారికి అక్టోబర్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా రాశి అందే రవిగ్రహ సంచారంతో ఏ ప్రయత్నమైనా చాలా కాన్ఫిడెన్స్తో ఈ రాశివారు చేయడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక ధైర్యం, ఆత్మధైర్యం పెరగడం వల్ల ఎంత గొప్పవారినైనా ఎదిరించి ఆ పనిని మీరు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో కూడా ఒక ఆకర్షణ, ధైర్యం రావడంతో ప్రతి పనిలో కూడా సక్సెస్ అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు, అంటే ప్రభుత్వానికి సంబంధించింది కానీ ప్రభుత్వ అధికారం వద్దో, రాజకీయ నాయకుడి వద్దో, లేదంటే ఏదైనా రాజకీయ పార్టీలోనో ఉద్యోగం కోసం, లేదంటే ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తుంటే మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రవి పైన శని యొక్క దృష్టి పడటం వల్ల కంప్లీట్గా మీరు ఏదో ఒక పదవి లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మీకు ధనస్థానంలో బుధగ్రహం, రాష్ట్రాధిపతి, దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ధనస్థానంలో ఉండడం వల్ల మంచి వాక్చాతుర్యంతో ఏదైనా ఒక ఇంటర్వ్యూ కానీ ఏదైనా ఒక పోటీ పరీక్ష రాసినప్పుడు కంప్లీట్గా దాంట్లో మీరు సెలక్షన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు యొక్క దృష్టి కూడా ధనస్థానం మీద పడటం వల్ల కంప్లీట్గా మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతుంది. అలాగే మీకు కూడా మీ కుటుంబంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంపాదన, మీ కుటుంబం యొక్క సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ పెరిగి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుజుడు అదే భావంలో, అదే స్థానంలో ఉండడం వల్ల ప్రతి సమస్యకి కూడా ఎవరో ఒకరు అడ్డు తగలడం, సొంత బంధువులు, అన్నదమ్ములు, దగ్గర వారు మీరు చేసే ప్రయత్నాలకి విఫలం కలిగించేలా ప్రయత్నం చేయడం, విమర్శించడం, అలాగే కొన్ని అభిప్రాయ భేదాలు మీ కుటుంబ సభ్యుల మధ్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీకు ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది, అంటే ఉమ్మడిగా మీ కుటుంబానికి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల, ఏదైనా ఒక ఇన్సూరెన్స్ మెచ్యూర్ అవ్వడం వల్ల ఈ అధికంగా వచ్చినటువంటి ధనం కోసం కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కుటుంబ విచ్ఛిన్నం కూడా కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు మీరు చాలా జాగ్రత్తగా పెద్ద మనిషి తరహాగా కొంత సొంత లాభాన్ని వదులుకొని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంచుమించుగా మీకు ఈ వారం 10వ తారీఖు వరకు కూడా 12వ స్థానంలో శుక్రకేతువుల సంచారం వల్ల అనవసర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదో మనకి వస్తుంది, ఫలానా వాళ్ళు సహకరిస్తారు అని వారి కొరకు మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. తీరా ఆ ధనం, ఆ సహకారం జరిగిన తర్వాత అది మీకు రాకుండా దాన్ని మీ కుటుంబ సభ్యులే కానీ వేరే వాళ్ళు దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. అలాగే మరి 10వ తారీఖు తర్వాత శుక్రుడు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అంటే భాగ్యాధిపతిగా రాశిలో ప్రవేశించడం, అలాగే రవి, శని దృష్టి, ఇవన్నీ కూడా మీకు ఏదో ఒక సంతృప్తికరమైనటువంటి పదవి కానీ ఉద్యోగపరమైనటువంటి హోదా పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే గురువు దశమ స్థానంలో ఉన్నప్పుడు చతుర్థాన్ని కూడా వీక్షించడం వల్ల ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం కానీ, ఏదైనా ఇల్లు కానీ స్వస్థలాన్ని కానీ మార్చాలనే మీ ప్రయత్నం కూడా కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. చాలా వరకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా సొంత వారి నుంచే వచ్చే విమర్శల్ని కొద్దిగా తిప్పికొడితే మిగతా విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు, గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి శని భగవానుడు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే
అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్న వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరిగా శని భగవానుని, శనీశ్వరుని పూజించవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవానుని ఈశ్వరుడికి లేదా డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు, అంటే మనకి ఏదో గ్రహం అనుకూలంగా లేదు, అది మేష, సింహ, ధనుసులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల, అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అదే వాయుతత్వ రాశులైనటువంటి మిథునం, తుల, అలాగే కుంభం, అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నాడు. కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా, అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ, అమ్మవారిని సంబంధించిన లలితా సహస్రనామము, దుర్గా అష్టోత్తరము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం ఉంది. అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరిగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వల్ల ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు. శుభగ్రహాల్ని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణం వల్ల, ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందవచ్చు. అంటే ఈ బుధుడు, ఈ శుక్రుడు, ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నం అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి సులభంగా వాటిని మీరు శుభంగా మార్చుకోవచ్చు. అదే రాహువు, కేతువు, శని, గురువు ఒక పట్టాణాలు మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు. కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా, చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది. సో ఏదేమైనా గ్రహాన్ని మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.